ఈరోజు ఆవునూరు నుంచి కూర్చోండి, మీరు కూర్చోండి. వివిధ సంఘాల అధ్యక్షులు నక్కల రామరెడ్డి గారు రెడ్డి సంఘం అధ్యక్షులు, నేరెళ్ల స్వామి గారు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, పందిర్ల పెద్దెల్లయ్య గారు గౌడ సంఘం అధ్యక్షులు, కట్కం మహేష్ యాదవ్ గారు యాదవ్ సంఘం అధ్యక్షులు, మొహమ్మద్ చాంద్ బాషా గారు ముస్లిం మైనారిటీ అధ్యక్షులు, అట్లాగే కాంగ్రెస్ సీనియర్ లీడరు శనిగరప ఆగయ్య గారు కుమ్మరి సంఘం అధ్యక్షులు, డోలి ఎల్లం గారు గంగపుత్ర సంఘం అధ్యక్షులు, చిప్పలపల్లి రాజిరెడ్డి గారు రెడ్డి సంఘం రైతుమిత్ర కార్యవర్గ సభ్యులు, వారితో పాటు వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. తుర్కపల్లి నుంచి కూడా మరి అక్కడ డాక్టర్ అంకని ఎల్లం గారు, అట్లాగే గంగాడి బాలరెడ్డి గారు, ఇంకా మిగతా మిత్రులు కూడా చాలా మంది బీజేపీ కాంగ్రెస్ నుంచి చేరుతా ఉన్నారు. వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్యలో రోజు తిరుగుతున్నది మీరు, ప్రజల మాటలు రోజు వింటున్నది మీరు. రైతులు ఏమనుకుంటున్నారు, యువకులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, వృద్ధులు ఏమనుకుంటున్నారు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకు అంటే ప్రతిరోజు తెల్లారు లేస్తే గ్రామాల్లో ఉండేది మీరు, తెల్లారు లేస్తే అందరితో కలివిడిగా తిరిగేది మీరు. ఇవాళ రాష్ట్రం అంతటా కూడా రైతులు అనుకుంటున్న మాట ఒకటే. మార్చి 9వ తారీఖు ఈరోజు 9 మార్చి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది, ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒక్కటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు, ఇప్పుడు రైతులకు ఓట్లు వేయించుకున్నాడు, అబద్ధాలు చెప్పిండు, ఓట్లు వేయించుకున్నాడు. ఇక 5 ఏళ్ళు ఆ సీట్లో కూర్చోవాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే రాహుల్ గాంధీ గారికి సామంతరాజు లెక్క ఢిల్లీ గద్దెకు కప్పం కడతా ఉండాలి. మరి ఆ కప్పం కట్టాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళ భూములు గుంజుకోవాలి. భూములు గుంజుకొని ఆ భూములు అర్రాసి పెట్టి పేదల ఇండ్లు గులగొట్టి, చూస్తున్నారు కదా ఎన్ని ఇండ్లు గులగొట్టిండో. మొన్న ఖమ్మంలో గులగొట్టిండు 1000 ఇండ్లు ఒకటే దగ్గర. 12 ఏళ్ల కిందట పైసా పైసా కూడబెట్టి గరీబోళ్ళు కట్టుకుంటే వాళ్లకు శత్రుదేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసోళ్ళు, 3000 మంది పోలీసోళ్ళు తెల్లారి 3 గొట్టంగా పోయి ఆ మొత్తం ఇండ్లను నేలమట్టం చేసి, ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ ఛిద్రమైపోతుందో, శిథిలమైపోతుందో, ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున బాడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఖమ్మంలోనే కాదు, మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడ మరి దివ్యాంగులు, వికలాంగులు పాపం వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కలిసి, కాలు చక్కగా లేనోళ్ళు, చేయి చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు అందరు కలిసి వాళ్ళు కొన్ని ఇండ్లు కట్టుకుంటే, 150-200 ఇండ్లు కట్టుకుంటే వాటిని కూడా కొలగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నిన్న ఇవాళ శుద్ధులు చెప్తున్నాడు, నేను చూసిన, ఏదో బఫర్లో ఉండొద్దు, బఫర్లో ఉండొద్దు, ఇండ్లో ఉండొద్దు, అండ్లో ఉండొద్దు, ఉంటే ఊకోను అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయాలని నేను కోరుతున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు, ఆయన నియోజకవర్గం కొడంగల్లో కోస్గి అనే ఊర్లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ కోస్గి అనే ఊళ్ళే ఆయన ఇల్లు ఎక్కడుందో ఎరికేనా మీకు? ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే జాగాలు ఉన్నది. ఆ ఏరియా పేరే రెడ్డికుంట. ఆయన కట్టుకున్నది కూడా తాలాబులనే కట్టుకున్నాడు, చెరువులనే కట్టుకున్నాడు, చెరువు లోపలనే కట్టుకున్నాడు. కానీ అది ఊలగొట్టాడట, దాన్ని ఎవడు ముట్టద్దట. ఎందుకంటే ముఖ్యమంత్రి కదా, ముడితే ఊకుంటాడా? అధికారుల ఉద్యోగాలు ఊస్ట్ అయిపోతాయి, అది ముట్టరట. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు
దుర్గం చెరువు హైదరాబాద్లో అది కూడా శిఖంలోనే ఉన్నది, కానీ దాన్ని ఎవడు ముట్టాడు. అది బఫర్ జోన్లు, శిఖంలు ఇవన్నీ గరీబోళ్ళకే తప్ప పెద్దోళ్ళకు ఉండయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనది కూడా శిఖంలోనే ఉన్నది, హుస్సేన్ సాగర్ మన ఉస్మాన్ సాగర్లా, దాన్ని ఎవడు ముట్టాడు. డాక్టర్ వివేక్ మంత్రి ఆయనది కూడా అందులోనే ఉన్నది శిఖంలా, దాన్ని ఎవడు ముట్టాడు. పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలో కట్టిండు గెస్ట్ హౌస్, దాన్ని ముట్టే దమ్మెవనికి లేదు. కానీ గరీబోని ఇల్లు మాత్రం కొద్దిగా ఇటు అటు ఉన్నా పోవాలి, బుల్డోజర్ తీసుకుపోవాలి, కూలగొట్టాలి, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి మెడలు పట్టి నువ్వు కవతల వారేయాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని మెడలు పట్టి నూకేసుడేనా? ఆలోచన చేయండి. నువ్వు ఏం చెప్పొచ్చినావు అధికారులకు? ఎన్ని మాటలు చెప్పినావు? 6 గ్యారంటీలు అన్నావు, 100 రోజుల్లో చేస్తా అన్నావు. 100 రోజులుగా దగ్గర 1000 రోజులకు వచ్చిందిగా, 1000 రోజులు దగ్గర పడ్డాయి. ఇంకొక 100 రోజులు 150 రోజులు అయితే 1000 రోజులు దగ్గర పడతాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పిన పెద్ద మనిషి, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఒక్కటన్నా అమలు చేసిండా? ఒకటే ఒకటి ఏం చేసినవరు అయ్యా అంటే ఒకటే చెప్తాడు, ఫ్రీ బస్ పెట్టలేదా అంటాడు. ఇక ఈ ఫ్రీ బస్ కథ మీకు తెలుసు నాకంటే బాగా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఏం లాభం అది? ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు, మగోళ్ళు ఉంటారు. ఆడోళ్ళకు ఫ్రీ అట, మగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇదివరకు మహిళలు ఎక్కితే కనీసం గౌరవించి ఇవ్వడం లేదు, సీట్ ఇస్తుండే. ఇప్పుడు ఉన్నది ఆ పరిస్థితి. ఆ ఉన్న సీట్ల కోసమే కొట్లాడుకునుడు, గుద్దుకునుడు గా పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్సు స్కీమ్తోని. ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ రకంగా ప్రజలను మోసం చేసి ఎన్ని మాటలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు మొత్తం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శటగోపం పెట్టి, పంగనామాలు పెట్టి మోసం చేసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహారం చేస్తూ ఉన్నది. రైతులకు చెప్పిండు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పిండు? 3వ పంటకు కూడా రైతు బంద్ వేయాలి అన్నాడు. సంవత్సరంలో 2 పంటలు కాదు 3 పంటలు పండించేటోళ్ళు కూడా ఉంటారు, మరి 3వ పంటకు ఏవా కేసీఆర్ అని చెప్పి పెద్ద డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా 3వ పంటకు కాదు, 3వ నెల వచ్చినా నాట్లేసినాక 3వ నెల వచ్చినా ఇంతవరకు కనీసం రైతు బంద్ వేయలేని ముఖం లేనోడు ముఖ్యమంత్రి 3వ పంటకు కూడా వేయాలని చెప్పి ఆపోజిషన్ ఉన్నప్పుడు అడ్డం పొడుగు మాట్లాడిండు. యాద్ తెచ్చుకోండి మీరేం మాట్లాడిండు. నవంబర్లో తీసుకుంటే 10,000 వస్తుంది, డిసెంబర్లో మేము రాగానే తీసుకుంటే 15,000 ఇస్తా, నేను అధికారంలోకి ఎక్కిన మరుక్షణమే 15,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పిండు. రాహుల్ గాంధీ తోడన్నాడు, సోనియమ్మ మీద ఒట్టన్నాడు, చచ్చిపోయిన ఇందిరాగాంధీ తోడన్నాడు, అందరి మీద ఓట్లు పెట్టుకున్నాడు, డబ్బల ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఇంతవరకు పత్తా లేడు. కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తే కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం కింద నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మీదికెళ్ళి 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇలా ఎంత అయింది? 1,00,000 తులం బంగారం ఎంత అయింది ఇప్పుడు? 1,66,000. 1,66,000. నేను అప్పుడే చెప్పిన సిరిసిల్ల వేములవాడల వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దొంగలు వీళ్ళు, నమ్మకుని ఏం చెప్పిన. సరే మనోళ్ళు సిరిసిల్లోళ్ళు నన్ను నమ్మిండ్రు, వేములవాడోళ్ళు కాంగ్రెస్ నమ్మిరు. ఇప్పుడు ఏమాయ మరి? వచ్చిందా తులం బంగారం? ఎవరికన్నా తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యరిల్లు. ఉన్నాయి ఎత్తుకపోతారు తప్ప ఇచ్చే రకం కాదు. రైతులకు బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ పంటకు 500 బోనస్ అన్నాడు. పడ్డాయా బోనస్? బోనస్ లేదు, రుణమాఫీ లేదు, ఇంకా సిగ్గు కూడా లేదు వీళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు. నిన్న చెప్తుండు ముఖ్యమంత్రి, నేను రుణమాఫీ చేసినా అనుకుంటున్నా, నేను రైతు బంద్ వేసినా అనుకుంటున్నా, వేసినో లేదో నాకు తెలియదు, పడ్డదో లేదో నాకు తెలియదు. మరి నువ్వెందుకు పికనికా? నువ్వు మా ముఖ్యమంత్రి వారు, నువ్వు లేకపోతే ఇంకోట ఏంది? నువ్వు మరి నువ్వు రైతు బంద్ అయితే నీకు తెలియదు, రుణమాఫీ జరిగిందో లేదో నీకు తెలియదు. హైదరాబాద్లో దోమలు బాగా పెరిగిపోయినాయి, మున్సిపల్ మంత్రి వాడు నువ్వే కదా. దోమలు పెరిగితే ఆటోలలో చెత్త తీస్తలేరని ముఖ్యమంత్రి బాధ చెప్పుకుంటుండు మైకులా. ముఖ్యమంత్రి నువ్వు గట్లా మాట్లాడొచ్చునా? ఏం మాటలు అవి? ఒక్కటన్నా సక్కని మాట ఉన్నదా? నీ నోట్లకెళ్ళి వచ్చే ఒక్క మాటకు విలువ ఉన్నదా? గరీబోళ్ళ ఇండ్ల మీద వాడి కూలగొట్టుడే కాకుండా నిన్న చెప్తున్నాడు ముఖ్యమంత్రి, నేను ఈ చెర్ల పొంట ఉన్న కొన్ని బిల్డింగ్లను బ్లాక్ చేసిన, వాటికి రిజిస్ట్రేషన్లు బంద్ చేయించిన, వాటికి ఇప్పుడు వాల్యూ 0 ఉన్నది, 0 వాల్యూ అయిపోయింది అది అని మాట్లాడుతుండు. ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 0 వాల్యూ అయ్యింది ఆ బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు కాదు,
జీరో వాల్యూ అయింది ముఖ్యమంత్రి మాటకు, నీ ముఖానికి జీరో వాల్యూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. నిన్నెవడు నమ్ముతలేడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా నిన్ను నమ్ముతలేడు. నువ్వే కదా చెప్తివి 2500 రూపాయలు ఇస్తా అన్నావు మహిళలందరికీ. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ 2500 నెలకిస్తా అన్నావు. మరి 27 నెలలు అయిపోయాయి. 27 నెలలు అయిపోయింది. మరి ఇప్పటికీ ఒక్క పైసనని ఇచ్చినవా? ఒక్క ఆడపిల్లకి ఇచ్చినవా? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు మన రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మహాలక్ష్మి పథకం, ఎప్పుడు పడతాయి 2,500 అని. కోడళ్ళకేమో 2,500 అన్నాడు. అత్తలకు ఎంత అని చెప్పిండు 4,000 ఇస్తా అన్నాడు. అత్తలకు 4,000, కోడలకు 2,500. కేసీఆర్ ఒక అత్తకిస్తున్నాడు, లేకపోతే ఆ ఇంట్లో ఉండే తాతకిస్తున్నాడు, ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒక్కలకే ఇస్తుండు. నేను ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు. ఒక్కలకన్నా ఇచ్చినావా? కనీసం 19 లక్షల మంది ఇవాళ పెన్షన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళు తనలాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి వాళ్ళకి ఇయ్యాల్సిన పైసలు ఇస్తలేడు. మీదికెళ్ళి ఉపన్యాసాలలో చెప్తున్నాడు మనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయని. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక కష్టాలు ఉన్న మాట నిజమే అయితే మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికి ఎవడో మింగేతందుకు మెతుకులేదట, కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావన్నట. మరి నువ్వే చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇది బాగలేదు, అది బాగలేదని. మరి నీ ముఖానికి ఆ 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ఎవడు చేయమన్నాడు నిన్ను? నీకు మూసీ సుందరీకరణ మీదకి ఓట్లేసిండ్రా? 6 గ్యారంటీలని నువ్వు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే 10,000 కాదు 15,000 ఇస్తాను రైతులకు చెప్తే, నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్తే, ముసలోళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్తే, యువకులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పి నీ రాహుల్ గాంధీ చెప్తే, ఒక్కొక్క చదువుకునే పిల్లగానికి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డులు ఇస్తానని చెప్తే, చదువుకునే ఆడపిల్లలకు బ్రహ్మాండంగా స్కూటీలు ఇస్తానని చెప్తే, ఇవన్నీ ఈయన నమ్మి 10 ఏళ్ళు కేసీఆర్ను చూసినాం కదా, ఒక్కసారి వీళ్ళని చూద్దాం ఏంది అని చూసిండ్రు. ఇప్పుడు చూసిన పాపానికి ఏమైంది అంటే, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని చెప్పి అలా ఇండ్లు కూలగొడుతుంటే లొల్లి పెడుతున్నారు. అందుకే కేసీఆర్ గారు మొన్న చెప్పిండు, కత్తేమో వానికి ఇస్త్రీ, యుద్ధమేమో నన్ను చేయమని పడితిరి, యాడికెళ్ళి చేయాలి నేను అని కేసీఆర్ గారు ఇవాళ చెప్తా ఉన్నారు. అందుకే ఆలోచించుకొని ఓటేయాలి. ఎవరు మనకు మంచి చేసే నాయకుడు, ఎవరు రాష్ట్రం తెచ్చిన నాయకుడు, ఎవరు రాష్ట్రం రాకుండా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని పోయిన నాయకుడు, ఎవరు ఆనాడు తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఈ ఆలోచనలన్నీ మనకుంటే, మనం కరెక్ట్ గా ఆలోచిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే మాత్రం న్యాయం జరగదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు, రైతులు ముఖ్యంగా తీరని కోపంలో, తీరని దుఃఖంలో ఉన్నారు. రుణమాఫీ గాలే, రైతు బంధు వడది, కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వస్తుండే, కరెంటు కూడా దిక్కు లేదు, బోనస్ రాదు, టైంకు పంటలు కొనరు, ఆగమాగం అయిపోయింది ఈ రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి. అందుకే నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు రైతు బంధు మీద దృష్టి పెట్టు, రాహుల్ బంధు మీద కాదు. నీ సీటు మంచిగానే ఉంటది, ఏం కాదు. ఎందుకంటే మీ పార్టీలో ఏం లేదు ఆడ విషయం అందరికీ ఎరికే. నీలాగా దోపిడీ చేయగలిగే శక్తి, నీలాగా ఢిల్లీకి కప్పం కట్టగలిగే శక్తి ఇంకో కాంగ్రెస్ నాయకునికి లేదు. సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చే శక్తి నీకు మాత్రమే ఉంది. ఆ దోపిడీ చేసే ఆట్టు నీకు మాత్రమే ఉంది. కాబట్టి నీ కుర్చీకొచ్చిన గండమేం లేదు. ఇప్పటికైనా నువ్వు మున్సిపల్ ఎన్నికల్లో మాటిచ్చినావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చెప్పిండు, మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే తెల్లారో మర్నాడో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని చెప్పిండు. ఎప్పుడు? ఫిబ్రవరి 10వ తారీఖో ఫిబ్రవరి 9వ తారీఖో చెప్పిండు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి నెల అయినా కూడా ఇప్పటి వరకు ఆ 9,000 కోట్ల రైతు బంధు పత్తా లేదు. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన 6 గ్యారంటీలు, మీరు ఇచ్చిన పేదలకు ఇచ్చిన కార్యక్రమాలు, బీసీలకు చెప్పినావు, బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నావు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నావు. మరి 3వ బడ్జెట్ నీ ప్రభుత్వం పెట్టబోతా ఉంది. రాష్ట్రంలోని బీసీలందరూ చూస్తున్నారు, పెడతావా లేదా? పోయిన 2 సార్లు ఎగ్గొట్టినావు. సంవత్సరానికి 20,000 కోట్లని 2 బడ్జెట్లు కలిపి కూడా ఇప్పటి వరకు 20,000 కోట్ల బడ్జెట్ పెట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లో నన్న 16 తారీఖు నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ లో నన్న ఖచ్చితంగా బీసీలకు 20,000 కోట్లు పెడతావా లేదా అని చెప్పి రాష్ట్రంలోని ప్రతి బీసీ బిడ్డ నీ దిక్కే చూస్తున్నాడు.
దళితులకు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధు అనే ఒక పథకం తీసుకొస్తే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏ పాటిది, మేము 12 లక్షలు ఇస్తాం, ఆయన దళిత బంధు ఇస్తే మేము అంబేద్కర్ అభయహస్తం ఇస్తాం అని డైలాగులు కొట్టిండ్రు. ఒక్క మనిషి కన్నా ఈ రాష్ట్రంలో 12 రూపాయలు పడ్డాయా? 12 రూపాయలు వచ్చినాయా కాంగ్రెస్ వచ్చినాక? అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలు నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అంబేద్కర్ అభయహస్తం, నువ్వు ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు అని చెప్పి రాష్ట్రంలోని మొత్తం దళిత బిడ్డలు చూస్తా ఉన్నారు. మా మహిళా తల్లులు చూస్తున్నారు. 2500 రూపాయలు ఈ బడ్జెట్ లోనన్నా పెట్టడా 100 రోజులు అన్నాడు, 1000 రోజులు దగ్గర పడ్డది, ఇప్పుడన్నా పెట్టడా అని చెప్పి రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ చూస్తా ఉన్నారు. 4000 పెన్షన్లు 100 రోజుల్లో ఇస్తా అని చెప్పినావు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పెంచిండు, మరి నువ్వెందుకు పెంచవని చెప్పి ఈ రాష్ట్రంలోని 40 లక్షల మంది వృద్ధులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మాకెప్పటి నుంచి వస్తుంది 4000 పెన్షన్, 100 రోజులు అన్నాడు, 1000 రోజులు అయిపోయాయని చెప్పి మరి రాష్ట్రంలోని వృద్ధులు పెద్ద మనుషులందరూ చూస్తా ఉన్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు. రాహుల్ బంధు పెట్టిండు, మరి 1000 కోట్లు రైతు బంధు వేస్తాడా వేయడా, మళ్ళా లేకపోతే మూడోసారి కూడా ఎగ్గొడతాడా ఈ దుర్మార్గుడు అని రాష్ట్రంలోని రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నేను అనేది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు మొదటి సంవత్సరంలో, 2.5 ఏళ్లైంది, ఇప్పటి వరకు కనీసం 10,000 ఉద్యోగాలు ఇయ్యలే రేవంత్ రెడ్డి గారు. 2 లక్షలు అని చెప్పి నమ్మబలికిండు. రాహుల్ గాంధీ గారు స్వయంగా అశోక్ నగర్కి వచ్చిండు, కానీ ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు దాటలే. రాష్ట్రంలోని తమ్ముళ్ళు, రాష్ట్రంలోని చెల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడొస్తాయి నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ పోయింది నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండరు అని చెప్పి రాష్ట్రంలోని తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఆలోచించి ఇప్పుడైనా బడ్జెట్లో వెంటనే ఈ కేటాయింపులు చేయండి, చేసి మీరు హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ ఇంకొక మాట కూడా చెప్పిండు, 6 గ్యారంటీలకు మొట్టమొదటి కేబినెట్ లోనే చట్టబద్ధత కల్పిస్తాం. చట్టబద్ధత అంటే ఏందో ఎరికేనా? చట్టం చేస్తామన్నాడు. చట్టం చేసుడు అంటే ఏంది? ప్రభుత్వం విధిగా పెట్టాల్సింది. ఇప్పుడు ఎస్సీలకు SC/ST సబ్ ప్లాన్ అని ఉంటుంది. SC/ST సబ్ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా జనాభా దామాషాలో ఎస్సీలకు ఎస్టీలకు పైసలు ఖర్చు పెట్టాలి. 15%, 16% ఎస్సీలకు, 10% ఎస్టీలకు కంపల్సరీ డబ్బులు బడ్జెట్లో కేటాయించాలి, పెట్టాలి, ప్రతి పైసా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరానికి వాటిని మళ్ళా తబాదలు అవుతాయి, వాటిని మళ్ళా ఖర్చు పెట్టాలి. అట్లాగే 6 గ్యారంటీలకు కూడా ముఖ్యమంత్రి మన రాహుల్ గాంధీ గారు చెప్పిండు, జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిండు. కానీ ఇంతవరకు చట్టం లేదు, ఏదీ లేదు. దీనికంటే కూడా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు చట్టబద్ధత తెస్తామని చెప్పినా చేయనందుకు మేమే ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా సీరియస్గా ఆలోచన చేస్తా ఉన్నాం. 16 తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ సమావేశాల్లో అవసరమైతే ఒక ప్రైవేటు మెంబర్ బిల్లు మేము మా పార్టీ తరపున పెట్టి 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇచ్చే విధంగా వెంటనే ఆ చట్టం తీసుకొని వచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టి ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ఆ బిల్లు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాటనే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటనే కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటేయాల్సి వస్తుంది. లేకపోతే ప్రజలతోని తన్నులు తినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా తప్పదు. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం. శాసనసభ సమావేశాల్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి అనే నినాదంతో తప్పకుండా ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లును కూడా పెట్టి దాన్ని పాస్ అయ్యే విధంగా కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇలా రాష్ట్రంలోని ప్రతి రైతు ఎదురు చూస్తా ఉన్నాడు. కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ ఎప్పుడు మాకు మంచి రోజులు వస్తాయి అనే మాట ఈరోజు ప్రతి రైతు గుండెల్లో, ప్రతి మనిషి గుండెల్లో తెలంగాణలో ఉన్న మాట వాస్తవమేనా? వాస్తవమా కాదా? వాస్తవం అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఒకటే ఒక రిక్వెస్ట్ మీ అందరితో, దయచేసి జరిగింది మోసం అర్థమైంది ఇప్పుడు అందరికీ. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి, ప్రతి అన్నకి, ప్రతి అక్కకి అర్థమైంది. ఇంకా అర్థమైనాక కూడా అర్థం కానట్టు కొంతమంది ఉండొచ్చు. కానీ ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి మళ్ళీ కేసీఆర్ రావాలే అనే మాట అర్థమైంది. మరి అర్థమైన వారందరినీ నేను కోరుతా ఉన్నా, ఇలా మా ఆవునూరు,
మా రామలక్ష్మణులపల్లె మా సర్పంచ్ గారు, రాజుపేట సర్పంచ్ గారు, మా ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గారు ఎట్లయితే వచ్చి ఈ గులాబీ కండువా కప్పుకుంటున్నారో, ఎట్లయితే ముందుకొచ్చి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని ముందుకొస్తున్నారో, అట్లే మిగతా వారు కూడా కలిసి రండి. కలిసి కట్టుగా ఈ దుర్మార్గ అప్రజాస్వామిక ప్రభుత్వం ఏదైతే రైతు బంధు ఎగ్గొట్టిన రాబంధు ప్రభుత్వం, దీన్ని ఖచ్చితంగా నిలదీద్దాం. మనందరం ఐక్యంగా కొట్లాడదాం. కొట్లాడి రాబోయే సంవత్సరంన్నర పాటు ప్రభుత్వానికి ఊపిరి సల్పని విధంగా కార్యాచరణ రూపొందించి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే దిశగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఎల్లారెడ్డిపేట మండలం నుంచి కూడా ఈరోజు తమ్ముడు లింగాల సందీప్ గారు, స్వారోస్ జిల్లా అధ్యక్షులు, వారితో పాటు కొర్రి ప్రణయ్ గారు, సురేష్ గారు, మనోజ్ గారు, ఇంకా చాలా మంది, దాదాపు ఒక 25 మంది పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు. వారికి కూడా గట్టిగా చప్పట్లతో వారికి కూడా స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతూ, మళ్ళొక్కసారి ఇవాళ పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్న మా గౌరవ సర్పంచ్లకు, ఇంకా ఇతర పార్టీల నుంచి వచ్చేసిన నాయకులకు, గర్జనపల్లి నుంచి కూడా న్యాత మోహన్ గారు ఉప సర్పంచ్ గారు, వారితో పాటు మిగతా సోదరులు చేరుతా ఉన్నారు. బాబు గారు, దేవయ్య గారు, రంజిత్ గారు, అట్లాగే జవహర్ తాండా నుంచి కూడా బూక్యా విష్ణు నాయక్ గారు, మిగతా వారు కూడా చేరుతా ఉన్నారు. అందరికి నేను ఎవరెవరు పేర్లు చెప్పలేదో వాళ్ళు మన్నించండి. వారందరినీ కూడా దయచేసి నేను పార్టీలోకి ఆహ్వానిస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ, జర గడబడి చేయకుండా, పద్మారెడ్డి గారు గడబడి చేయకుండా అందరం ఇట్లా ఒకరి తర్వాత ఒకరు వస్తే బెటరు. ఫస్ట్ సర్పంచులు చేరుతారు, తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా చేర్చుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ.